జగన్ గారి ప్రభుత్వం ఇప్పుడు పనితీరు ఎలా ఉంది సార్? నమస్తే అండి, నా పేరు ధర్మరాజు. పనితీరు అంటే మనం రాజకీయాల్లోని చాలా తక్కువ సమయంగా అడుగుతుంటాను. అలాగే నేను బీజేపీ మండల అధ్యక్షుడు నీలేశ్వరం. చూస్తుంటే ప్రజల్లోకి వెళ్తే మనం తెలుస్తుంటుంది. కాకపోతే కామన్గానే పథకాలు ఎక్కువ పెట్టి ప్రజలను సౌరభోదం చేయడం తప్ప మనకి మేలు చేసేది ఏం లేదండి. ముందుగా మనం చెప్పుకునేది ఏంటంటే మన ఈ వంట సామాగ్రి ఇవి ఉన్నాయి కదా, నిత్యావసర వస్తువులు, వాటి మీద పొలమని బాధేయడం, మనకి పథకాలు అందించేసినట్టు బిల్డప్లు ఇవ్వడం, ఈ బిల్డప్ల వల్ల ఈ ప్రజలు సౌరభోదలు అవ్వడం తప్ప ఉపయోగం లేదండి. అదేదో రైతు కూడా మనం సంక్షేమ పథకం ప్రకటించి రైతుకి నేరుగా చేరేటట్టు ప్లాన్ చేసుకుంటే చాలా బాగుండు. కానీ ఈ పథకాలు నిలబడవు, ఈ ప్రభుత్వం కూడా నిలబడదు. మెయిన్ కారణం ఏంటంటే మనం ముఖ్యంగా అనుకునేది ఏంటంటే ప్రజలను కష్టపెట్టుకోవాలి, వాళ్ళ కష్టాన్ని చూపించాలి, కష్టం దాకా ఫలితం ఇవ్వాలి. అంతేగాని సౌరభోదం చేసి మనం ఆ పథకాలు ఇచ్చేద్దాం, ఈ పథకాలు ఇచ్చేద్దాం అనేసి ఓట్లు కొమ్మరించి చేసుకుంటాం అనేసి ఎందుకండి ఈ పాస్టర్లకి డబ్బులు ఇవ్వడం, ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, అమ్మ వాళ్ళు పెట్టడం, వాళ్ళ పిల్లలు చదివించుకోలేరా ఏమండి? మిషన్ కుట్టు వాళ్ళకి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి ఇస్తున్నారండి? ఇప్పుడు రాష్ట్రం అనేక రకాల అప్పుల పాలు అయిపోయింది. దానికోసం పట్టించుకుని నాదుడు ఎవడలేడు. ఇంకా ఆ పథకాలు ఈ పథకాలు అంటూ ఈ ముసలోళ్ళ పెన్షన్లు కూడా ఆపేస్తున్నారు. కొన్నాళ్ళకి తంబడలేదని, లేకపోతే ఈ అదేంటి ఏవో పడలేదని మొత్తం మీద వాళ్ళ డబ్బులు కూడా ఆపేస్తున్నారు. వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి అది ఉంది. కనీసం బతుకుదెరువు కోసం ఏదో చేసుకుంటున్నారు వాళ్ళు. అయినప్పుడు వాళ్ళ పథకాలు ఆపేయడం చాలా బాధాకరమైన విషయం. గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలాగుంది, ఇప్పుడు జగన్ గారు ప్రతి నవరత్నాలు ప్రతి ప్రజల్లోకి అందుబాటులోకి వెళ్తున్నాయి. చంద్రబాబు కన్నా నేనే బాగా మెరుగ్గా పనిచేస్తున్నాను, అభివృద్ధిలో కూడా ఆంధ్రాను ముందుకు నడిపిస్తానని జగన్ గారు అంటున్నారు. దానిలో మీ జోగి రాసుకుంటే బూడిద రాలిందన్నట్టు గత ప్రభుత్వం ఏమైతే పథకాలు పేరు కేంద్ర పథకాలమో వీళ్ళ పథకాలు పెట్టుకుని స్టిక్కర్లు వేసుకుని ఏదో చేసుకున్నారు. అంటే మన తండ్రిని మనం గొప్పడు అవనివ్వకూడదు, మనం ఎదిగిపోవాలి అన్న కాన్సెప్ట్ మీద టీడీపీ పనిచేసింది. అప్పుడు అంటే పార్టీ పరంగా కాకుండా ఇప్పుడు కూడా కేంద్రం ఇచ్చిన నిధులేమీ కాపాడనివ్వట్లేదు. ఇక్కడ నా జేబులో నేనే పెడుతున్నాను అనేసి ప్రజలకి బిల్డప్లు ఇస్తున్నారు. చెప్పేదే ఉన్నది దొందే. అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు ఎలా చేస్తున్నారు? అభివృద్ధి ఏం జరిగిందండి? చూసారా ఈ బీచ్లో ఎంత చెత్త ఉందో? ఎక్కడన్నా మనకి ఎవరన్నా కనపడుతున్నారా? కనీసం ఎక్కడ పడినా అక్కడే. అభివృద్ధి అంటే ఏమీ లేదండి. వాళ్ళకి ఇచ్చేసాం వీళ్ళకి ఇచ్చేసాం డబ్బులు చెప్పుకోవడం తప్ప అభివృద్ధి ఏముందండి? జగన్ గారు ఇల్లులు ఇస్తున్నారు కదండి, ఇల్లులు కట్టిస్తామని అప్పుడు వాగ్దానాలు చేశారు కదా, ఇప్పుడేమో ఎవరి కాళ్ళే ప్రజలే కట్టుకోవాలని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అండి. ఇప్పుడు ఈ ఇల్లు ఇవి ఉన్నాయి కదండి, పట్టాలు ఇచ్చే దాంట్లోనే 50% కుంభకోణం జరిగింది. అది పై వాళ్ళు గమనించి ఈ నిధులన్నీ ఆపడం జరిగింది. ఆపుతున్నారు అనుకుంటున్నారు. ఆపడం వల్ల ఇంకా ఈ పథకాలు ఏమీ ముందుకు సాగమండి. ఈ కట్టించలేరు, ఎవరి ఇళ్ళే కట్టుకోవాలనేసి ఇంకా మళ్ళీ ఇలా ప్రకటించుకుంటారు అంతే. అంటే ఈ డబ్బులు సరిపోతాయి అంటారా ఇల్లు కట్టుకోవడానికి ప్రజలకి? ఏ డబ్బులండి? ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఉన్నాయి కదండి ఇల్లుకి, 1,50,000 2,50,000 అని అంటున్నారు. ఏది క్లారిటీ అనేది లేదు. ఆ డబ్బులు రిలీజ్ చేయడానంటే ఫస్ట్ ప్రజలకి సరిపోతుంది అంటున్నారు ఇప్పుడున్న రేట్లను బట్టి. 1,50,000 ఇచ్చినా 1,60,000 ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే ఇవ్వలేండి. వీళ్ళు జేబులు ఏం పెట్టరు. కాకపోతే వీళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు కానీ అవి అవ్వాలా, వీళ్ళు ఇవ్వాలి అంతే. అప్పటి వరకు వీళ్ళు జేబులు ఏం పెట్టరు. ఇవి జరిగే పనులు కావు. ఒకవేళ కేంద్ర నిధులు ఓపెన్ అవుతేనే వీళ్ళు ఏమైనా పెట్టగలరు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ విపరీతంగా పెరిగిపోయింది కదండి రేటు, నిత్యావసర వస్తువులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. దాని మీద అభిప్రాయం ఏంటి? పెట్రోల్ డీజిల్ రేట్లు పెట్టడం వల్ల మనకి కొన్ని మంచి జరుగుతుందండి, కొంచెం చెడ్డ జరుగుతుంది. అక్కడ కేంద్రం 10 పైసలు వేసుకుంటే వీళ్ళేమో 30 పైసలు వేసుకుంటున్నారు.
ఇది ఖచ్చితంగా మనం ప్రజల్లో తీసుకెళ్ళిన విషయం అండి. ఏంటంటే పెట్రోల్ డీజిల్ అనే కాదు, గ్యాస్ చాలా 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 వాటి మీద వీళ్ళు ట్యాక్స్ ఎక్కువ వేసుకుని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఏంటి ఈ ట్యాక్స్లో లాభం చూసుకుని వీళ్ళకి వాలంటీర్లు కానీ, ఈ ఆటోలు కానీ, అమ్మఒళ్ళు కానీ వీళ్ళకి సప్లై చేయడానికి మన మీద డబల్ కాదు 555 వేసుకుని మనకు అందజేస్తున్నారు. అదండి నేరుగా మన కేంద్రం నుంచి వచ్చి దాని మీద కొంత వేసుకుంటే మనకి వాడుకునే విధంగా ఉంటుంది అందరికీ, ప్రజలకి. కానీ వీళ్ళు దాని మీద రెట్టింపులు వేసుకుని 5 రెట్లు 10 రెట్లు వేసుకుని అమ్ముతుంటే ఇంకా ప్రజలు ఏం బాగుపడతారండి. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరానికి జగన్ గారి ప్రభుత్వం వచ్చింది కదా, ఇంకా 2 సంవత్సరాలు ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఈ 2 సంవత్సరాలు కూడా పూర్తయ్యే లోపల జగన్ గారు ఏమైనా ఇంకా సంక్షేమ పథకాలు పెట్టి ప్రజల్లోన అభివృద్ధి అని తీసుకెళ్తూ రేపు రాబోయే ఎలక్షన్లోన బీజేపీ జనసేన అలయన్స్ కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే జగన్ గారు కానీ ఎవరు ఆ సీట్లో కూర్చోగలుగుతారు ముఖ్యమంత్రి? ఇప్పుడు రాబోయే రోజుల్లో అభివృద్ధి అంటున్నారు. ఇప్పటికే ఏ అభివృద్ధి చూపించలేదు. గెలిచి ఇప్పుడు 3 సంవత్సరాలు సుమారు అవుతుంది. ఇప్పటికే అభివృద్ధి చూపించలేదు. పేదోళ్ళగా ఉండిపోయాడు, గొప్పోళ్ళలాగా ఎదుగుతున్నాడు. ఇప్పుడు లేని అభివృద్ధి ఇంకా 2-3 సంవత్సరాలు ఏం చేస్తారు? చేసే అవకాశం ఉందా అంటే మీడియా మిత్రులను అడుగుతున్నాను, చేసే అవకాశం ఏమైనా ఉందా చెప్పండి ఒకసారి. మీరు దానికోసమే చెప్పండి. నెక్స్ట్ ప్రభుత్వం ఏది? నెక్స్ట్ ప్రభుత్వం ఏముందండి, ఇప్పుడు ప్రజలు ఇసుకుపోయి ఉన్నారు, అలానే సంతోషపడి ఉన్నారు కొంతమంది, అటు ఇటు ఉన్నారు. ఏమన్నది మరి దేవుడి నిర్ణయం. ఇప్పుడు చెత్త పన్ను ఒకటి కొత్తగా తీసుకొచ్చింది ప్రభుత్వం, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చెత్త పన్ను ఇళ్ల పన్ను కూడా పెంచుతున్నారు. ఏంటంటే ఇప్పుడు ఈ ఇచ్చే పెన్షన్లకైనా ఈ ఇచ్చే పథకాలకు డబ్బులు చాలక ఏ పన్ను వేస్తారండి. మన దగ్గరే దొబ్బుతున్నారు కదా, ఏ పన్ను వేసినా మన దగ్గరే మళ్ళీ. కనీసం ఆ నీటి పన్ను కూడా వేస్తుంటారు రాబోయే రోజుల్లో. మద్యపానం నిషేధం అని ప్రభుత్వం చెప్పింది కదా, మద్యపానం ఎందుకు నిషేధించలేదు? మద్యపానం నిషేధిస్తే ఇక్కడ వాలంటీర్ సంస్థ ఆగిపోద్దండి. వాలంటీర్ సంస్థ ఆగిపోద్ది. తర్వాత వాళ్ళకి డప్పు కొట్టే కొంతమంది వాళ్ళందరూ ఆగిపోతారు. ఏంటంటే ఇక్కడ తీసుకునే కదా అక్కడ ఇవ్వాలి. మీకు అర్థమైందా? ఇక్కడ సాలరీస్ లేవు చాలామందికి ఫస్ట్ తారీఖుని కూడా చాలామందికి వేయలేదు. ఆ డప్పులు కొట్టే వాళ్ళకి, ఆయన్ని పొగిడే వాళ్ళకి చాలామందికి వేసుకున్నారు. నిజమైన అర్హులకి ఎవరికి సాలరీస్ రావలేదు, అలాగే పెన్షన్ కూడా పడలేదు చాలామందికి. ఈ ఉపాధి హామీ పథకం ఉంది, ఉపాధి ఎన్ఆర్ఐ పథకం, ఇంచుమించు 4-5 నెలల బట్టి నుంచి వాళ్ళకి ఇవ్వలేదు, సాలరీస్ ఇవ్వలేదు. చాలామంది మొరపెట్టుకుంటున్నారు. వాళ్ళకి చూపించమని ముందు అభివృద్ధి, తర్వాత దేశం బాగుపడుతుంది. 2009లో జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారి పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు ఈయన పరిపాలన ఎలా ఉంది? వాళ్ళ నాన్నగారు మాట్లాడితే దాన్ని పొలిపోకుండా చేసేవారు. ఈయన మొత్తం జడ తిప్పారు. మాట ఒకటిని పని ఒకటిని. వాళ్ళ నాన్నగారికి కంపేర్ చేయొద్దు. ఒకవేళ దేవుడైనా మన రావుడైనా ఏదైనా మనకు మంచి చేసిన పొగడుకోవాలి. ఏదైనా మాట అన్నారు, ఇది రైతు రుణాలు కొడేస్తున్నారు అన్న ప్రకారంగా కొట్టేశారు. ఈయన అన్నాడు, కొట్టలేదు, చేయలేదు. చాలా నోటి మాటలు అన్నారు, చేయలేదు. నవరత్నాలు అన్నారు, నవరత్నాల్లో కొన్నే ఏది కంటిన్యూ అవ్వట్లేదు.